ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎంసెట్ ఆర్ ఎబ్సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం శరత్చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ విజయవాడలో క్రాష్ కోర్స్ అంటే షార్ట్ టర్మ్ కోర్స్ లాంచ్ చేశాము. డే స్కాలర్ ఉంది, అలాగే హాస్టల్ క్యాంపస్ కూడా ఉంది. నెక్స్ట్ 2 monthsలో ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలా బైపీసీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. 45 డేస్లోనే సిలబస్ అంతా ఫినిష్ చేసి లాస్ట్ 2 వీక్స్లో ఒక రివిజన్ ఎగ్జామ్స్లా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్లో హై వెయిటేజ్ టాపిక్స్, అలాగే షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ చెప్తాము. ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ 21st మే నుంచి మొదలవుతుంది. అలాగే తెలంగాణ ఎంసెట్ మే 2nd జరుగుతుంది. తెలంగాణ ఎంసెట్ జరగగానే ఆ పేపర్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. ఈవెన్ బిట్సాట్ ఎగ్జామ్ 26th మే ఉంది. అది కూడా రాసే విధముగా అడిషనల్ క్లాస్ తీసుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఐఏఎస్సిఆర్స్కి ఐఐటి అనే ఎగ్జామ్ కూడా మే లాస్ట్ వీక్లో ఉంది. ఎన్ఐఎస్సిఆర్ పెట్టే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా జూన్లో ఉంది. అవి కూడా ఈ ప్రిపరేషన్తో మీరు ఖచ్చితంగా రాయగలరు. అలాగే సెవరల్ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కూడా ఈజీగా రాయగలుగుతారు. హై వెయిటేజ్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మల్టిపుల్ యాంగిల్స్, కాంపౌండ్ యాంగిల్స్ని లింక్ చేస్తూ ఇస్తారు. అలాగే క్యాల్కులస్లో ఇంటిగ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. ఆల్జీబ్రాలో ఫంక్షన్స్ అండ్ మ్యాట్రిక్స్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. షార్ట్ కట్స్ యూజ్ చేయడం వలన మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ మీరు లెస్ దాన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా పీరియాడిక్ టేబుల్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కెమికల్ బాండింగ్ బేసే ఉంటాయి కాబట్టి వాటి మీద బాగా స్ట్రెంథన్ చేయడం వల్ల మేము మీకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ క్రాష్ కోర్స్లోనే ఇనార్గానిక్ చాలా ఈజీగా పెట్టగలుగుతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిజం ఫోకస్ చేస్తే చాలా బిట్స్ పెట్టేయగలుగుతారు. ఫిజికల్ కెమిస్ట్రీలో మీలో ఎవరికైతే కొంచెం బేసిక్స్ ఉండుండవో, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉండుండవో వాళ్ళకి మోల్ కాన్సెప్ట్, స్టాయికియోమెట్రీ మీద బేసిక్స్ బాగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల రిమైనింగ్ ఫిజికల్ కెమిస్ట్రీని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈవెన్ ఫిజిక్స్లో కూడా అంతే. ఎక్కువ వెయిటేజ్ థర్మోడైనమిక్స్లో ఉంటుంది, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీలో ఉంటుంది. సో దాంతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. డైలీ క్లాసెస్ అయిన తర్వాత అసైన్మెంట్స్, ప్రాబ్లం ప్రాక్టీస్ ఉంటుంది. వెంటనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది. ఆ డైలీ టెస్ట్ పేపర్ని కూడా ఫ్యాకల్టీ ఎగ్జామ్ అయిన తర్వాత డిస్కస్ చేస్తారు. సో క్లాసెస్, అసైన్మెంట్స్, డైలీ ఎగ్జామ్, పేపర్ డిస్కషన్, ఇలా 4 స్టేజెస్లో మీకు రివిజన్ చేయడం వలన మీరు 2 monthsలో చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎంసెట్ పేపర్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ టైంలో బిట్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ అసైన్మెంట్స్ ద్వారా, ఎగ్జామ్స్ ద్వారా మేము కవర్ చేస్తాము. అలాగే తెలంగాణ ఎంసెట్ ఏదైతే మే 2nd అవుతుందో ఆ పేపర్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫార్ములా షీట్స్ ఇస్తాం. సో ఇంపార్టెంట్ ఫార్ములా మీకు మెమరైజ్ చేసుకోవడానికి, దానివల్ల క్వశ్చన్స్ని త్వరగా ఆన్సర్ చేసేలాగా ట్రిక్స్ యూజ్ చేసేలా ఉంటుంది. వీక్లీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఆ వీక్ జరిగిన దాంతో పాటు ముందు వీక్స్లో జరిగిన వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వీక్లీ ఎగ్జామ్ అండ్ క్యుములేటివ్ ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల కరెక్ట్గా ఒక 45 days అయ్యేసరికి మీకు మొత్తం సిలబస్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ అవుతారు మీరు. విజయవాడలో జరిగే ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో బయట నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి మా హాస్టల్లో ఉంటూ క్లాస్ వినొచ్చు. రాలేని వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ కూడా సేమ్ ఏదైతే విజయవాడలో జరుగుతుందో ఇదే కోర్స్ ఆన్లైన్లో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. త్రూఅవుట్ ఇంటర్మీడియట్లో మీరు ఎంసెట్ మీద ఎటువంటి కోచింగ్ లేకపోయినప్పటికీ ఈ క్రాష్ కోర్స్ ద్వారా ఖచ్చితంగా 50% కన్నా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అదే ఇంటర్మీడియట్లో కొన్ని బేసిక్స్ మీరు స్ట్రాంగ్గా ఉండి కొంత ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ క్రాష్ కోర్స్ ద్వారా 80% కూడా ఈజీగా మీరు క్రాస్ చేయగలుగుతారు ఎబ్సెట్ ఎగ్జామినేషన్లో. సో ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మా లాస్ట్ ఇయర్ బ్యాచ్లో కూడా ఎబ్సెట్ క్రాష్ కోర్స్ ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు ట్రెమండస్గా 2 monthsలోనే చాలా వాళ్ళ స్కోర్ ఇంప్రూవ్ అయింది. టాప్ 100లో కూడా ర్యాంక్స్ వచ్చాయి. ఈవెన్ ఇంటర్మీడియట్లో బేసిక్స్ అంత స్ట్రాంగ్గా లేని వాళ్ళు కూడా కొంతవరకు పికప్ అయ్యి మంచి ర్యాంక్ సాధించగలిగారు. మంచి కాలేజెస్లో సీట్ సాధించారు. సో మీరు కూడా సాధించవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఆల్ ది బెస్ట్.